నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ 11వ వార్డులో జగనే ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు కావాలి కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె 8వ రోజు నిరసనలో భాగంగా వంట వార్పు కార్యక్రమం చేపట్టిన అంగన్వాడీలు. అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 8వ రోజు కొనసాగాయి. అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు నిరసన దీక్షలో భాగంగా వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. ధర్నా శిబిరాన్ని తెనాలి దాల్ మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకట సుబ్బయ్య, శేషగిరి సందర్శించి 5,000 రూపాయలు పోరాటానికి సంఘీభావ నిధి అందించారు. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ నాయకులు తమ మద్దతును తెలిపారు. గత 22 ఏళ్ల నుంచి ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహిస్తున్నామని, గతంలో ఎప్పుడూ ఈ విధంగా రోడ్డెక్కిన దాఖలాలు లేవని, ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చామని చెబుతున్నామని, వాటిని కూడా పట్టించుకునే పరిస్థితి ఉందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మెకు ముగింపు పలకాలని కోరారు. సిఐటియు నాయకులు కేబీ ప్రసాద్, యూనియన్ ప్రెసిడెంట్ అనురాధ, బిఎస్ఎన్ఎల్ తెనాలి బ్రాంచ్ సెక్రటరీ రవికుమార్, శ్రీనివాసరావు, సరోజిని, సూర్యకుమారి, జానకి, రాధిక, స్వప్న, హేమలత, అంజనీ కుమారి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మె మొదలుపెట్టిన సందర్భంగానే కొత్తగా ఎన్నికైనటువంటి తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్య మీద శాసనసభలో ఓ ప్రకటన చేసింది, ఒక ఉత్తర్వు కూడా ఇచ్చింది. ఈ మినీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మెయిన్ సెంటర్లుగా మేము కన్వర్ట్ చేస్తూ మినీ సెంటర్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకి మెయిన్ సెంటర్లో ఇచ్చే విధంగా జీతాన్ని పెంచుతున్నామని చెప్పేసి ఒక జీవోని ఇవ్వటం జరిగింది. రెండోది, ఇప్పుడు మొత్తం అంగన్వాడీ టీచర్లకు అందరికీ కూడా 18,000 రూపాయల వేతనాన్ని మేము పెంచుతాం. అట్లాగే వాళ్ళకి ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చట్టం ఏదైతే ఉందో దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి శాసనసభలో హామీ ఇవ్వటం జరిగింది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో నుండి మేధావులకి, ప్రజానీకానికి, కార్మిక వర్గానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామనంటే, దయచేసి ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇచ్చేటువంటి ఆయన చేత నియమించబడినటువంటి అడ్వైజర్లు ఎవరైతే ఉండారో మీరందరూ కూడా ఆయన మిమ్మల్ని సలహాలు పెట్టుకుంది ఎందుకే అంటే ఆయనకు మంచి పేరు రావడానికి, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి మేలు జరగడానికి మీ అనుభవాలను ఉపయోగించమని, ఈ రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం కోసం కాదు. దయచేసి ముఖ్యమంత్రి గారి సలహాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా తమ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను పురపాలక సిబ్బందికి అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ ప్రజలకు సూచించారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 15వ వార్డులో ఆమె పర్యటించారు. వార్డులోని డ్రైన్లను ఆమె పరిశీలించారు. ఇళ్ల ముందు సైడ్ డ్రైన్లు మూసివేతకు గురైన కారణంగా కాలువల్లో షీల్డ్ ఎక్కువగా నిలిచిపోయిందని, అదేవిధంగా పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉన్నందున వాటి వేళ్లు కాలువల్లోకి చొచ్చుకువచ్చి మురుగునీటి పారుదల అస్తవ్యస్తంగా మారిందని, రానున్న 2-3 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. ప్రజలు కూడా వారి ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలవల్లో పడివేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఏ రామచంద్రరావు, వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. నలభై వార్డుల్లో భాగంగా ఈరోజు 15వ వార్డుకి వచ్చాము. ఆ బండల కింద బాగా ఒక రోడ్డు బారు బండలు ఇలా మెట్లు అమర్చుకుంటానా దాని కింద సిల్ట్ అనేది బాగా పేరుకుపోతానా వాటర్ సరిగా
ఫ్లో అనేది లేకుండా పోయింది. అలానే చెట్లు కూడా పెద్ద పెద్ద మానలాగా పెరిగి ఆ ఏర్లు ఆ కాలువని నెట్టేటాన మురుగు ఆగిపోవటం జరిగింది. అలానే మేము దాని మీద వెంటనే స్పందించి 2-3 రోజుల్లోనే ఈ చెట్టు ఏర్లు అనేది తొలగిస్తాం జరుగుతుంది. అలానే ఈ బండలు అనేది తీయించి ఆ సిల్ట్ అనేది తీసేసి పరిశుభ్రంగా ఉండాలని, అలానే ప్రజల్ని కూడా కవర్లు కానీ ఇలాంటివి వేయకుండా ఉండాలని. ప్రజలు మన తెనాలి సుందర తెనాలుగా ఉండాలని, ఎంతో అందంగా ఉండాలని ప్రతి వార్డుకి కూడా పొద్దున్నే 7ంటికే బయలుదేరి వార్డులు ప్రతి వార్డు కూడా తిరుగుతా ఈ మురుగు ఎక్కడన్నా శానిటరీ ఆగిపోయినా కూడా ఎక్కడన్నా బండలు వేసుకొని ఇబ్బంది పెట్టి కాలువలో ఏమన్నా ఆమె దృష్టికి వచ్చినా కూడా మేడం గారి దృష్టికి వెంపటనే స్పందించి ఆడకెళ్ళి అది పరిష్కారం చేస్తానికి తక్షణమే చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ మా వార్డు 15వ వార్డుకి వచ్చారు. అక్కడ ఇనప సామాన్లు అవన్నీ కూడా వేస్తే వెంపటనే మేడం గారు వచ్చి చెప్పంగానే తీసేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్లు కట్టుకున్నప్పుడు కొంచెం బండ్లు వేసి అవి కూడా కాలువ సిల్ట్ ఆగిపోతుంటే వాటికి కూడా చెప్పారు. కొన్ని బండ్లు అయితే వెంపటనే తీశారు. తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ రామచంద్ర గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఆయన కూడా ఈ మొత్తం క్లియర్ చేస్తామని చెప్పి. పట్టణ 11వ వార్డులో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ప్రారంభించారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా జీజీఎంఆర్ నిధులతో 11వ వార్డులో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు, కన్వర్టులను ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. ది తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. కొత్తపేటలోని ఎన్జిఓ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా కోటేశ్వరరావు, శ్రీకాంత్, అధ్యక్షులుగా ప్రభాకర్, ఉపాధ్యక్షులుగా చిరంజీవి, సెక్రటరీగా రఘు, జాయింట్ సెక్రటరీగా గిరీష్, ట్రెజరర్గా రవిశంకర్ మరియు కార్యవర్గ సభ్యులుగా వినోద్, వసంత్, శివప్రసాద్, రమేష్, నాని, వేణుగోపాల్, క్రాంతి, రఘు, విజయ్, శ్రీకాంత్లచే ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్లకు గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ మాట్లాడుతూ ది తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏపీపీవీడబ్ల్యూఏ రాష్ట్ర చైర్మన్ అప్పారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరేంద్ర కుమార్, డిపిడబ్ల్యూఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాధవరావు, మురళీకృష్ణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ ఫోటోగ్రాఫ్ వృత్తిని చేపట్టిన మీరు ఈ ప్రొఫెషన్ ఎంతో గొప్ప ప్రొఫెషన్. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఈ ప్రొఫెషన్లో ఎంతోమంది మంచి ఫోటోగ్రాఫర్స్గా నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి స్థాయికి ఎదిగిన వ్యక్తులు, అలాగే ఈ వృత్తిని ఎంచుకొని జీవనం సాగించిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు.
అయితే క్రమక్రమంగా ఈరోజు టెక్నాలజీ పెరిగినాక ఇవాళ పెద్దవాడు ఫోటోగ్రాఫర్, చేతిలో సెల్ ఫోన్ ఉన్న వాళ్ళలో ఫోటోగ్రాఫర్. మీరు అవసరంలా ఎవరి చేతిలో సెల్ ఫోన్ ఉంటే అదే పెద్ద ఫోటోగ్రాఫర్. ఈ ఫోటోగ్రాఫర్తో దెబ్బకి పెళ్ళిళ్ళు కూడా చేసుకోవాలంటే ఈ ఫోటోగ్రఫీ ఎంచుకున్న మీరు ఇలాంటి మ్యారేజెస్, ఇలాంటి ఫంక్షన్స్లో మీ అవసరం ఎంతో ఉంది. అట్ ది సేమ్ టైం మీ ఫోటోగ్రఫీ, మీరు తీసే ఫోటో అందంగా రావడం మీకెంత ముఖ్యమో ఆ ఫంక్షన్ చేసుకునే వారి యొక్క వ్యక్తిగత గోప్యత కూడా కాపాడాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. అది గుర్తుపెట్టుకోండి. అది లేకపోతే చాలా డేంజర్. మీ ప్రొఫెషనాలిటీకి తీసుకోండి. అది అవసరం. మంచి ఫోటోగ్రాఫర్ అందరం ఎంచుకుంటాం, బాగా తీసేవాడిని, ప్రొఫెషనలిజాన్ని బాగా తీసేవాడిని. బట్ అట్ ది సేమ్ టైం వ్యక్తిగత ప్రైవసీ వాటిని కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. వాటిని ఇది కాకుండా మీ అసోసియేషనే కొంచెం జాగ్రత్తగా వీటిని మానిటరింగ్ చేసుకుంటే మీ వృత్తి ఎవర్ గ్రీన్ కాబట్టి కొంచెం వాటిని జాగ్రత్తగా మనం చేసుకోగలిగితే. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి నేను ప్రోగ్రామ్ వచ్చాను మాట్లాడుతున్నానంటే ఈ టీవీలో అందరూ ఇక్కడ దడిగట్టారంటే కూర్చున్నాడికి ఏం కనపడింది? మన కెమెరా ఎంత ముఖ్యమో, మన ఫోటోగ్రఫీ ఎంత ముఖ్యమో, మన వీడియో ఎంత ముఖ్యమో, ఈ కూర్చున్న ప్రజల యొక్క తిలకించడం కూడా అంతే ముఖ్యమని గమనించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా అది ఆ ప్రొఫెషనలిజాన్ని మీ అందరూ దగ్గర పెట్టుకోవాలని ఓ సోదరుగా, మీ అన్నగా, మీరు ప్రేమించే శివకుమార్గా ఇది నా సజెషనే తప్పక ఇంకోటి కాదు. ఈ సజెషన్ మీ అందరూ పాటిస్తే మన వృత్తి ఇంకా బాగా ఉంటుంది అనేది. తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నటువంటి ప్రమాణ స్వీకారోత్సవం విజయవంతంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చేసి వారిని ఆశీర్వదించారు అసోసియేషన్ని. అట్లాగే ఈ నూతన కార్యవర్గం మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు, విజయాలు సాధించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఈ తెనాలి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్లో నాకు అధ్యక్షుడిగా ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది ఫోటోగ్రాఫర్ సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము పరిష్కరించడానికి. ఇప్పుడు ఒక చిన్న విరామం.